ఆటో డ్రైవర్ గా ఉన్న మీరు ఊరు సర్పంచ్ వరకు మీరు వెళ్ళారంటే చాలా ఇన్స్పిరేషన్ అందరికి. అసలు ఎలా స్టార్ట్ అయింది జర్నీ, అసలు ఏంటి అంటే ఫస్ట్ ఆటో డ్రైవర్ అన్నారు కదా, ఈ ఆటో డ్రైవర్ అంటే ఆటోని నడపడానికి కారణం ఏంటి అసలు? మా భార్య డెలివరీకి ఉండే 2013లో. అది ఫుల్ వర్షం పడుతుంది, అర్ధరాత్రి 2 గంటలకి. డెలివరీ టైంలో మా ఊరికి రోడ్డు లేదు. అంబులెన్స్ ఫోన్ చేసినా ఆ రాత్రి అంబులెన్స్ కూడా రాదు. అప్పుడు అనిపించింది నేనే ఒక ఆటో తీసుకొని సేవ చేయదాం, ఓన్లీ గర్భిణీలకు మాత్రమే. ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది అంటే ఏం కారణాల వల్ల? ఎందుకంటే మళ్ళీ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అప్పుడే 2018లో ఓడిపోయింది. ఆయన అర్ధరాత్రి బెడ్రూమ్కి వెళ్ళి తీసుకొని పోయారు పోలీసు వాళ్ళు. ఆ టైంలో మొత్తం టీఆర్ఎస్ వాళ్ళది నడుస్తుంది, కేసీఆర్ అవా నడుస్తుంది. అప్పుడు అందరూ ఆలోచన చేసారు. మరి ఊర్లో సపోర్ట్ ఉంది, ఇక్కడ పార్టీ పరంగా సపోర్ట్ ఉంది, మరి ఇంట్లో మీ ఆవిడ సపోర్ట్ ఉందా? ఫస్ట్ అది ఇంపార్టెంట్. మా అమ్మ కూడా చాలా కోపం, ఊరికే లాస్ అవుతున్నాడు, ఊరికే తిరిగి ఎప్పుడు రేవంత్ అన్న అనుకుంటుంటాడు అది అని ఆమె తిరుగుతుంటది. కానీ నాకేంటంటే నాకు అది కాదు, నాది కొడంగల్ సతీష్ అంటే గుర్తుపడతారా? ఎందుకంటే ఆయన చెర్లపల్లి జైలుకి పోయినప్పుడు 1 నెల రోజులు ఓడిపోయాను అని చెప్పేసి అన్నారు కదా, నాకు తెలిసి ఎంతో ప్రయత్నించి ఉండొచ్చు, చాలా హోప్స్ ఉంటాయి అంటే గెలుస్తాం అన్నట్టు. బట్ సడన్లీ అలా ఓడిపోయేసరికి మీకు అంటే ఆ పెయిన్ అనేది ఎలాగో ఉంటుంది, అందులోనూ ఇంట్లో వాళ్ళ పోర్ ఎక్కువ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు చెప్పి తినలేవు, ఊరు అంటే ఏమంటారు అంటే ఊరికి ఉపకారం చేయదు పీని సింగారం చేయదు అనే ఒక సామెత ఉంటుంది. ఇక అయితే నా మీద పోటీ చేసిన వాళ్ళు ఎవరైతే సేవ చేసిన వాళ్ళు కాదు. హైదరాబాద్ కూల్చివేతలు చాలా జరిగాయి, దానికి ఆపోజిట్ పార్టీయే కాదు జనాలు కూడా చాలా ఆపోజిట్ అయ్యారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఇల్లులు కట్టుకొని ఉన్నారు, కానీ ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయకుండా అట్లా ఇల్లులు కూల్చేసి వాళ్ళని ఎక్కడ ఉండమంటారు సడన్లీ అని చెప్పేసి చాలా మంది ఎంతో ఏడిచారు. సో మరి ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి గారిని వెనకేసుకొస్తారా లేదంటే తప్పు అని చెప్తారా? కొంచెం నాకు కూడా కొంచెం బాధ అనిపించింది దాంట్లో. వాళ్ళకు ఒక గృహం ఇప్పుడు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. మీరు సర్పంచ్ అయితే మీ ఊరికి ఏం చేస్తారు? ఇప్పటికి ఇంటికి బాత్రూములు లేవు అసలు, ఇప్పటికీ లేవు. బయటికి వెళ్తారు లేడీస్, వాళ్ళని చూస్తే నిజంగా చాలా బాధ వేస్తుంది అసలు. స్టాండప్ సీ డౌన్ అన్నట్లు అవుతుంది. వాళ్ళు రోడ్ల మీద పోతుంటారు, మగ పిల్లలు వస్తుంటారు పోతుంటారు. రేవంత్ రెడ్డి ఓడిపోయి మళ్ళీ సీఎం అయిపోయింది, ఎవరైనా ఊహించిరా? హలో హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రస్తుతం మనతో ఎవరున్నారంటే కొడంగల్ సతీష్ అనమాట. చాలా మందికి తెలుసు ఈ పేరు, ఎందుకంటే సో కొడంగల్ సతీష్ అంటే నాట్ ఓన్లీ కొడంగల్ సతీష్ అని కాదు. ఎందుకు ఈ వర్డ్ అంటున్నానంటే ఆయన ఇంతకు ముందు చిన్న ఒక ఆటో డ్రైవర్ గా స్టార్ట్ అయ్యి ఒక కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఒక పల్లెటూరుకి సర్పంచ్ వరకు వెళ్ళారు. కానీ ఆ తర్వాత ఏమైంది, వీటన్నిటి గురించి అన్నని అడిగి తెలుసుకుందాము అసలు ఏమైంది, ఏం జరిగింది అని చెప్పేసి. సో సతీష్ గారు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే మేడం, ఎట్లున్నారు? ఇంకా బాగానే మేడం. యా, సో చాలా ఇన్స్పిరేషన్ మీరు చాలా వరకు, ఎందుకంటే ఒక ఆటో డ్రైవర్ గా ఉన్న మీరు ఊరు సర్పంచ్ వరకు మీరు వెళ్ళారంటే చాలా ఇన్స్పిరేషన్ అందరికి. అసలు ఎలా స్టార్ట్ అయింది జర్నీ, అసలు ఏంటి అంటే ఫస్ట్ ఆటో డ్రైవర్ అన్నారు కదా, ఈ ఆటో డ్రైవర్ అంటే ఆటోని నడపడానికి కారణం ఏంటి అసలు? అంటే నేను ఆటో ఎట్లా అంటే మా పాప పుట్టినప్పుడు మా భార్య డెలివరీకి ఉండే 2013లో. అది ఫుల్ వర్షం పడుతుంది, అర్ధరాత్రి 2 గంటలకు. డెలివరీ టైంలో మా ఊరికి రోడ్డు లేదు, విపరీతమైన గందరగోళంగా ఉంటుంది రోడ్. అంటే స్వాతంత్రం వచ్చినప్పుడు మా ఊరికి రోడ్డే లేదు. కొడంగల్ పక్కన విలేజ్ మాది పాటిపల్లి. కొడంగల్ నుండి ఒక 22 కిలోమీటర్స్. అంబులెన్స్ ఫోన్ చేసినా ఆ రాత్రి అంబులెన్స్ కూడా రాదు. ఎటు అయినా 4 కిలోమీటర్ల దూరంకి వెళ్ళిపోవాలి.
ఇక్కడ తాండూరు అని ఉంటుంది, అక్కడ పోయినా హాస్పిటల్కి 4 కిలోమీటర్, కొడంగల్ పోయినా 4 కిలోమీటర్ పోవాలి, లేదా ఎద్దుల బండి కట్టుకొని పోవాలి. ఆ రకంగా ఉండేది. నేను మా భార్యకి నొప్పులు వచ్చిన టైంలో నా దగ్గర ఆటో లేదు, వేరే వెహికల్స్ ఉంటే వాళ్ళు అందుబాటులో అర్ధరాత్రి రాలేదు, అంబులెన్స్ రాలేదు అవైలబుల్. సరేలే అని ఇక ఆ రాత్రి చూస్తే మా అన్న వాళ్ళు ఎడ్ల బండి కడతాం అది ఇది అన్నారు, వర్షం పడుతుంది, ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అంబులెన్స్కే ఇక నేను రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆయన ఇక వచ్చేసిండు. వచ్చిన తర్వాత ఆ రోజు అనిపించింది నాకు, నాకే ఇంత ఘోరం జరిగిందంటే ఒకవేళ బై మిస్టేక్లో మా భార్యని ఏమన్నా ఆ మూమెంట్లో ఇదైంటే ఇబ్బంది అవుతుండే. ఇక అంబులెన్స్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిండ్రు. అప్పుడు అనిపించింది నేనే ఒక ఆటో తీసుకొని సేవ చేద్దాము, ఓన్లీ గర్భిణీలకు మాత్రమే. అంటే అక్కడ నుంచి మీరు మళ్ళీ స్టార్ట్ చేయాలి అని, ఓన్లీ గర్భిణీలకి ఇలాంటి సేవ చేద్దామని ఫ్రీగా, ఓన్లీ గర్భిణీలకు మాత్రమే డెలివరీ టైంలో నా ఆటో ఫ్రీగా పెడుతుంది. ఎంత దూరం అయినా పర్లేదు, నా ఆటోకి నేనే డీజిల్ పోసుకొని నేనే తీసుకోవచ్చు, వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోకుండా. అట్లా నా ఆటోలో 2-3 డెలివరీ కూడా అయింది మధ్యలో. అడవిలా ఎటు అయినా అడవి అంటే ఇక అయితే మధ్యలో పోగానే డెలివరీ అయ్యారు. ఆటోకు పరిధలు కట్టి ఆటోని డెలివరీ చేసారు అనమాట. అందుకే ఇన్స్పిరేషన్ అని చెప్పేసి అన్నాను. అండ్ అంటే మీరు ఇప్పుడు మీ ఊరికి రోడ్లు లేవు ఇలా ఇలా అని చెప్పేసి అన్నారు కదా, యాక్చువల్లీ కొడంగల్ అంటేనే మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారే గుర్తొస్తారు. ఇప్పుడు సీఎం మేడం, అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే 2009లో వచ్చాడు టీడీపీ నుండి. అప్పటి నుండి అయినా మట్టి రోడ్ అనమాట, కేవలం మట్టి రోడ్ మాత్రం. వర్షం పడితే అయిపోయి దారుణంగా తయారయ్యేది ఊరు. అయితే అట్లా మట్టి రోడ్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయింది కాబట్టి మాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు పెద్ద రోడ్ వచ్చిందా, ఆ చిన్న రోడ్ పోయి ఇప్పుడు పెద్ద రోడ్ అయిపోయింది. మా ఊరికి మంచి రోజులు వచ్చినాయని ఇప్పుడు భావిస్తున్నాం. ఇక రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత గత 10 సంవత్సరాల నుండి కేసీఆర్ వచ్చినప్పుడు అప్పుడు రోడ్డు పడుతుందని ఆలోచించింది, అప్పుడు కూడా రోడ్డు పడలేదు. అప్పుడు కూడా అట్నే అదే బతికైంది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు రోడ్డు శాంక్షన్ అయ్యి రోడ్డు వర్క్ నడుస్తుంది, ఇప్పుడు పెద్ద రోడ్డు. సో అయితే మీరు అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఏదైతే మీ లైఫ్ లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో మీ వైఫ్ విషయంలో, సో అక్కడ నుంచి మీరు ఇలా ఆటో నడపాలి అనుకున్నారు కదా, ఆ తర్వాత ఇంకా అదే కంటిన్యూ అయిపోయింది కదా. బట్ సర్పంచ్ వరకు ఎలా వెళ్ళారు అంటే, ఒక ఆటో డ్రైవర్ అంటే అక్కడ వరకే పరిమితమై ఉంటారు, కానీ ఒక సర్పంచ్ అంటే ఊర్లో ఉన్న జనాలందరి మనసుని గెలవాలి మనం, అంటే వాళ్ళందరికి మనం నచ్చాలి, మన పని అనేది వాళ్ళకి నచ్చాలి. బేసిక్ అంటే ఒక ధైర్యం ఉండాలి, వీళ్ళు మన కోసం నిలబడతారు అని చెప్పేసి. అసలు ఎలా వెళ్ళారు సర్పంచ్ వరకు? నేను ఆటో డ్రైవర్నే, కానీ నాకు ఏంటంటే ఊరికి సేవ చేయాలని ఒక తపన ఉండే నాకు. మా ఊరు అయితే అప్పుడే 2019లో నేను సర్పంచ్ కి పోటీ చేసిన. అప్పుడు కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడ్డాను. అంతకుముందు ఆమ్లెట్ విలేజ్ ఉండే, మా ఊరికి అవకాశాలు లేవు. అయితే మొన్న కొత్తగా కేసీఆర్ వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలు సపరేట్ చేసిన, మున్సిపల్ అవన్నీ కొత్తగా చేసింది కదా, ఆ టైంలో అయిపోయింది అనమాట. అప్పుడు కొత్తగా అయింది కాబట్టి కొత్తగా నేను నిలబడాలని నా యొక్క తపన ఉండే. అయితే ఎందుకంటే మా ఊరి అంత అంధకారం ఉంది, ఒకసారి నేను కూడా నిలబడి సేవ చేద్దాము, మాకు అవకాశం వస్తే బాగుంటది, నేను కూడా సేవ చేసిన, నా సేవలు గుర్తిస్తారు ప్రజలని ఆ రకంగా అనుకున్నా. ఇక రేవంత్ రెడ్డి గారు పిలిపించి ఇక మా ఊరు పెద్దలంతా కలిసి ఇక బాగుంటది సతీష్కు అని ఆలోచన చేసి రేవంత్ రెడ్డి దగ్గర తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు నాకే టికెట్ ఇచ్చి, సరే ఇక యువకుడు ఉన్నాడు మంచిగానే మీరు గెలిపించి తీసుకురాని అని చెప్పారు అనమాట. పోయినాం, అట్లా పోటీ చేసి కొద్దిగా ఓడిపోయినాం. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే ఊర్లో మీకు సపోర్ట్ ఉంటే ఇండిపెండెంట్ కాకుండా పార్టీ పరంగానే ఉన్నాను నేను, అట్లా కాంగ్రెస్ సపోర్ట్ కి. అవును. ఓకే, బట్ ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది అంటే ఏం కారణాల వల్ల? ఎందుకంటే మళ్ళీ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అప్పుడే 2018లో ఓడిపోయాడు. ఆయన అర్ధరాత్రి బెడ్రూమ్ కి వెళ్ళి తీసుకొని పోయారు పోలీసు వాళ్ళు. ఆ టైంలో మొత్తం టీఆర్ఎస్ వాళ్ళది నడుస్తుంది, కేసీఆర్ అవా నడుస్తుంది. అప్పుడు అందరూ ఆలోచన చేసిరు, పైన ఎమ్మెల్యే లేడు, సీఎం లేడు, పార్టీ పరంగా ఎవరు లేరు. ఇక ఊర్లో కూడా మళ్ళీ వేరే క్యాండిడేట్ కేస్తే మళ్ళీ అభివృద్ధి కాదు, వీడికి అంధకారం ఉంది ఊరు అని ఆ రకంగా ఆలోచన చేసిరేమని నేను అనుకుంటున్నా. అట్లా అట్లా అని అనుకొని ఇక అట్లా బీఆర్ఎస్ కు క్యాండిడేట్ కు సపోర్ట్ చేసారు అనమాట. అట్లా అంటే దాదాపు ఇప్పుడు ఒక ఊరికి సర్పంచ్ గా అంటే మన దగ్గర అమౌంట్ కూడా మ్యాటరే. ఎంతవరకు ఖర్చు పెట్టారు అసలు? అంటే నాకు మాక్సిమం డబ్బు ఖర్చు పెట్టలేదు మేడం ఎక్కువ. రేవంత్ రెడ్డి మీద అభిమానంతో, నేను చేసిన సేవల మీద అభిమానం, నేను ఆ రకంగా డిఫెండ్ అయి ఉన్నా అనమాట. ఇప్పుడు బీఆర్ఎస్ కి వెళ్ళంటే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర పైసలు ఉండొచ్చు, అధికార పార్టీ ఉంది, డబ్బులు ఉంటాయి, డబ్బుల మీద నేను ఆధారపడలేదు.
డబ్బులతో కాదు, నేను డబ్బులతోని పెట్టి గెలవడం అనేది కాదు. డబ్బులతోని అని గెలవాలనుకుంటే నా ఇల్లు అమ్మే ఏదో అమ్మే నేను అంటే ప్రజలకి సేవ చేయాలి అనేది మీ యొక్క ఆశయం అని చెప్పేసి అన్నారు కదా. సో అలా మీరు ఒక సర్పంచ్ గా నిలబడుతున్నప్పుడు ఆల్రెడీ గ్రామ ప్రజలకు మీరు సహాయం చేస్తూ ఉంటారు కదా. సో అలా ఎంతవరకు మీరు ఖర్చు పెట్టి ఉండొచ్చు అని చెప్పేసి అడిగారు. మాక్సిమం పెట్టినాం ఇక అలాంటి అట్లా చెప్పడం ఇష్టం లేదు అట్లా ఇక అది కానీ పెట్టిన కాడికి పెట్టినాం మేము కూడా. ఇక ఆ రకంగా అయిపోయింది అనమాట. ఇక సరేలే అప్పుడైతే సపోర్ట్ అయితే దొరకలేదు మీకు. అవును. మరి ఇప్పుడు ఏమైనా ట్రై చేస్తున్నారా? మరి ఇప్పుడు ట్రై చేస్తున్నాం. మా కాన్స్టిట్యూన్సీ కి వెళ్ళే సీఎం ఉన్నాడు ఇప్పుడు. ఒకప్పుడు కొడంగల్ అంటేనే తెలియదు ఎవరికి. కొడంగల్ అంటే వరంగల్ అంటుండ్రి, కానీ ఇప్పుడు అట్లా కాదు. దాన్ని మా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అంతకు ముందు నుండి ఇక దాన్ని రివర్స్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు వరంగల్ అంటే ఇప్పుడు కొడంగల్ అంటున్నారు. అట్లా అయిపోయింది అనమాట, రివర్స్ అయిపోయింది. ఆ రకంగా చేసిండు అనమాట. కొడంగల్ అనగానే రేవంత్ రెడ్డి గారు గుర్తొస్తుంటారు ఫస్ట్. అంతకుముందు మా ఊరు నుండి కనీసము ఇన్ని 30 సంవత్సరాలు ఒక మినిస్టర్ కూడా పదవి రాలేదు మా కొడంగల్. మినిస్టర్ పదవి కూడా అవకాశం రాలేదు. అట్లా ఒకేసారి డైరెక్ట్ సీఎం పదవి వచ్చింది మా కొడంగల్. అట్లా మేము చేస్తున్న అదృష్టం ఇది. అవునవును, ఇదైతే అట్లా. సో మరి ఇప్పుడు అంత బాగుందా? అంత బాగుంది. రోడ్లు లేవు, చాలా సమస్యలు అని చెప్పేసి చాలా సమస్యలు. ఇప్పుడు ఎలా ఉంది మరి? ఇప్పుడు కొడంగల్కి ఒకసారి మీరు వెళ్ళి చూడండి, ప్రతి విలేజ్ కి డబల్ రోడ్. ప్రతి కాలేజ్ ఉంది మా కొడంగల్. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఐటీఐ, పాలిటెక్నిక్, మెడికల్ కాలేజీలు, వెటర్నరీ కాలేజీలు అన్ని అవుతున్నాయి ఇప్పుడు. బస్సు డిపో ప్రతి ఒక్కటి ప్రతి ఊరికి. అంతకుముందు ఏం లేకుండే. ప్రతి ఎక్కడ పోవాలన్నా ఇక ఇక్కడ సిటీకి రావాలనో, మహబూబ్ నగర్ వెళ్ళాలనో, తాండ్ర వెళ్ళాలనో ఇట్లా ఆ రకంగా వెళ్తుండ్రు అనమాట. కాలేజ్ స్టూడెంట్స్ ఎంతో ఇబ్బందులు పడుతుంది పాపం. ఇప్పుడు మా సీఎం అయింది కాబట్టి అన్ని మా దగ్గరికి వచ్చి, ఇంకా వేరే కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి వేరే జిల్లాలకు వెళ్ళి మా దగ్గరికి రావాల్సి వస్తుంది ఇప్పుడు. అట్లా అలా నుంచి ఇలా వెళ్ళిపోయారు. గ్రాఫ్ అనేది ఇలా పెరిగిపోయింది. సో మరి ఓడిపోయాను అని చెప్పేసి అన్నారు కదా, నాకు తెలిసి ఎంతో ప్రయత్నించి ఉండొచ్చు, చాలా హోప్స్ ఉంటాయి అంటే గెలుస్తాం అన్నట్టు. బట్ సడన్లీ అలా ఓడిపోయేసరికి మీకు అంటే ఆ పెయిన్ అనేది ఎలాగో ఉంటది. అందులోనూ ఇంట్లో వాళ్ళ పోర్ ఎక్కువ ఉంటది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నీకు ఇంతగానో నిలబడి ఏమైంది అది అని చెప్పేసి. అసలు మీ రియాక్షన్ ఎలా ఉండే ఓడిపోగానే? అంటే అందరూ ఇంట్లో వాళ్ళు ఏమంటారు అంటే, నువ్వు చెప్పి తినలేవు, ఊరు అంటే ఏమంటారు అంటే, ఊరికి ఉపకారం చేయదు పీని సింగారం చేయదు అనే ఒక సామెత ఉంటుంది. ఇక అయితే నా మీద పోటీ చేసిన వాళ్ళు ఎవరైతే సేవ చేసిన వాళ్ళు గారు, ఏనాడు ఒక్కనాడు ఒకరికి గాస్ నీళ్ళు ఇచ్చిన వాళ్ళు గారు, చేసిన వాళ్ళు గారు. అయితే జనాలు కూడా ఇంకేం ఆలోచన చేసిరో మరి ఇక అది వాళ్ళకి తెలుసు. అది నా మంచి కోసమేమని అనుకుంటున్నా. ఇక సరే నేను అంత సేవ చేసిన, గుర్తు పెట్టుకోలేరు, ఇప్పుడు మళ్ళీ సెకండ్ సారి నాకు అవకాశం ఇస్తారేమని ఆలోచన చేస్తున్నా. ఓకే, అంటే ఆ రోజు ఎగ్జాక్ట్లీ మీరు ఓడిపోయిన రోజు మీ రియాక్షన్ ఏముండే? అసలు మీరు అప్పుడు ఎక్కడ ఉన్నారు ఏంటి? ఎందుకంటే మళ్ళీ రిటర్న్ లో ఇప్పుడు అంటే మళ్ళీ ఆటో నడుపుతున్నారు అండ్ కొంత వ్యవసాయం కూడా చేశారు అన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో అలా ఎక్కడ వెళ్ళిపోయారు ఓడిపోయిన? కౌంటింగ్ జరుగుతుంది మధ్యలో 1-2 వార్డ్ మెంబర్లు వచ్చినాయి. అయితే నాకు అర్థం అయిపోయింది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ లో అన్ని నావే వచ్చినాయి. విమానం గుర్తొచ్చినాయి నాకు. విమానం గుర్తొచ్చింది. అన్ని 25 బ్యాలెట్ పేపర్స్ ఉంటాయి కదా, అవి కట్టాలి కడుతుంటే ఫస్ట్ స్టార్టింగ్ అన్ని నావే వచ్చినాయి అనిపించింది. వస్తామనే ఊపుతోనే ఉన్నా. అందరు ఫుల్ కాన్ఫిడెంట్, ఓడిపోతానే ఆలోచన లేదు అసలు. కాన్ఫిడెంట్ మీద ఉన్నా, ఎందుకంటే నేను సేవ చేసిన ఊరికి. అది నన్ను అందరు అభిమానిస్తారని నాకు తెలుసు. ప్రతి ఒక్కరు కూడా అదే నన్ను వస్తావు అంటాను. అయితే సరే అని కాన్ఫిడెంట్ మీద ఉన్నాం. అప్పుడు తర్వాత అర్థం అయిపోయింది. ఇక 2-3 వార్డ్ మెంబర్లు వచ్చినాయి. వచ్చిన తర్వాత వాళ్ళు ఇక కంటిన్యూ కత్తెర గుర్తు అనమాట. ఆమె గెలిచింది. ఇక నేను మధ్యలో వెళ్ళిపోయినా, కౌంటింగ్ కేంద్రం నుండి మధ్యలో నుండి వెళ్ళిపోయినా. ఇక వెళ్ళిపోయి ఒక 1/2 అవర్ తర్వాత కత్తెర గుర్తు వచ్చిందని మా వాళ్ళు ఫోన్ చేసిరు. ఇక అట్లా ఇక నేను కొంచెం డిసప్పాయింట్ అయినా. ఇక అది పెయిన్ చెప్పలేము. ఇక అట్లా ఉంటది, కానీ ఏం చేస్తాం. ఇక సేవలు గుర్తించుకోలేరు. తర్వాత నాకు అన్ని మన మంచిగానేమో, తర్వాత కూడా మళ్ళీ అవకాశం వస్తుంది కదా, అందరికి పర్మనెంట్ గెలిపోవటం సహజం. సరే అనుకున్నాయి. ఇప్పుడు కొత్త కాబట్టి అట్లా ఆలోచించడం. ఇంకా ఈ వ్యవసాయం అనేది ఎలా వచ్చింది మీ లైఫ్ లోకి? అంటే మీరు ఆల్రెడీ ఆటో నడుపుతున్నప్పటి నుంచి మీరు వ్యవసాయం అనేది చేస్తున్నారా? లేదంటే ఆటో ఉంది, ఆటో ఉండగానే వ్యవసాయం ఉండే మా దగ్గర. మా అన్న వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు అనమాట. అప్పుడు ఉమ్మడి కుటుంబం మాది. తర్వాత ఇక అలాగైన తర్వాత ఇక నేను నాకు వచ్చింది వ్యవసాయం పంచుకుంటే. అప్పుడు నేను వేరే భూములు కవులుకి వేసుకొని చేసి అప్పుడు కాటన్ వేసినండి. కాటన్ లో లాస్ వచ్చింది.
ఓకే. వచ్చేసిన తర్వాత ఇక మళ్ళీ ఈ వ్యవసాయంలో లాస్ వచ్చింది కదా అని ఈ సిటీ వచ్చేసినాం. అదే అప్పుడే ఇక వచ్చేసినాక సర్పంచ్ కాకముందే వ్యవసాయం నడిచింది అప్పుడే. ఇక తర్వాత ఇక సర్పంచ్ ఓడిపోయినా కదా, ఓడిపోయి నాకు ఉండాలనిపించలేదు ఊర్లో. ఇక ఉండాలనిపించలేదు, పొద్దున్నే మా భార్య పిల్లల్ని తీసుకొని వచ్చేసిన. రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే అంతే, ఉదయం మార్నింగ్ వచ్చేసిన, ఉండలేను ఇక. వచ్చి ఇక ఇక్కడనే ఉండి ఇక మళ్ళీ మా ఊరికి తర్వాత ఎప్పుడో పోయినా ఇక ఒక 2 years పోయినా ఇక. 2 years తర్వాత అట్లా. ఎందుకు మరి అక్కడే ఉండుంటే బాగుండేదేమో కదా, ఎందుకు వెంటనే అక్కడ నుంచి కొంచెం రియాక్ట్ నాకు బాధ అనిపించింది. ఎందుకంటే నేను ఇంత సేవ చేసినా అని గుర్తించలేదు అని. అంటే ఇక వాళ్ళు కూడా అనుకున్నారేమో బీఆర్ఎస్ హాయంలో కొంచెం అభివృద్ధి అవుతుంది అనే ఆలోచన చేసి వాళ్ళు. మా పార్టీ ఏడ లేదనమాట. మా కొడంగల్ కాన్స్టిట్యూన్సీలో 2019 అన్ని సర్పంచులు వాళ్ళే వచ్చారు. కొద్దిగా తక్కువ 7-10 మంది వచ్చారు అంతే, తక్కువ. అట్లని అందరు ఆలోచించగానే సరే అని అవకాశం వాళ్ళకి ఇచ్చారు, చూద్దామని ఉన్నాం అంతే. ఇక తెలిసిపోయింది ఏం లేదు, ఇక 5 ఏళ్ళు కూడా పెద్ద అభివృద్ధి కాలేదు. ఉన్నది ఉన్నట్టునే ఉంది మా ఊరు, ఏమి కాలేదు అసలు. సో మరి ఇక్కడికి హైదరాబాద్ వచ్చాక మళ్ళీ వ్యవసాయం ఏమైనా చేశారా లేదంటే? చేసిన. హైదరాబాద్ వచ్చిన అవును, హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 10 acres వ్యవసాయం చేసిన. ఫ్రూట్స్ పండించిన, జామ, డ్రాగన్ కూడా పండించిన. ఆర్గానిక్ మందులు తయారు చేస్తుంటే నేను సొంతంగా, జీవామృతం, ఘనజీవామృతం ఇది తయారు చేస్తుంటే అనమాట. ఏదో చేయాలి అని అట్లా అనమాట. చేస్తే నేను అది సొంతంగా చేయాలని నా తపన. ఏదైనా కానీ సొంతంగా చేయాలని అనుకున్నా. కూరగాయలు కూడా పండించిన కౌలుకి వేసుకొని. జామ తోటలు తీసుకున్న. ఆ రోజు అయితే జామకాయలు వాళ్ళే వచ్చి తెంపుకొని పోతారు, మనం కాలి కాంట చేసుకోవాలి అంతే, అమౌంట్ తీసుకోవాలి. అట్లా జామ తోట కూడా బాగానే ఉండే. కూరగాయలు వేసిన, అనేది కూరగాయలలో కొంచెం లాస్ వచ్చింది. ఎక్కువ టమాటా పండించిన, ఆకుకూరలో బాగుంది కానీ టమాటా వేస్తే లాస్ వచ్చింది. మళ్ళీ ఒక ఇంచుమించు 4-5 లక్షలు లాస్. మళ్ళీ లాస్ అయిపోయినాయి. ఆ టైంలో ఎట్లా లాస్ అయినంటే, నేను పంట పండిస్తుంటే కరెక్ట్ మొన్న రేవంత్ రెడ్డి ఎలక్షన్ వచ్చింది, ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి. ఇక 23లో ఎలక్షన్ వస్తుంటే నాకు కొంచెం దీని మీద ఎక్కువ కాన్ఫిడెంట్ పెట్టలేదు. దీని మీద ఎక్కువ నేను పెట్టకుండా మీటింగ్ లోకి వెళ్ళిపోతుంది. మీటింగ్ లోకి వెళ్ళిపోతే కొంచెం హైదరాబాద్ లోనే లాస్ట్ టైం ఎలక్షన్ టైంలో ఇక నేను కొంచెం వీటి మీద కేర్ తీసుకోలేదు. మా భార్య వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోతుంటే ఇక నేను కొంచెం కేర్ తీసుకోక అట్లా సగం లాస్ అయిపోయినాయి. అవి లాస్ అయిపోయినా సరే ఏం చేస్తా, అన్ని మన అదృష్టానికే అని దేవుని మీద భారం వదిలేసి అంతే కదా. తర్వాత దేవుడు అంతకు ఎక్కువ చేస్తాడేమో. రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని ఎవరైనా ఊహించిరా? అప్పుడు అట్లా కొన్ని వస్తాయి, మనకు కూడా అవకాశాలు వస్తాయని నేను కూడా ఆలోచిస్తున్నా. మాకు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు, మాకు కూడా అవకాశాలు ఇస్తాడు. మళ్ళా సీఎం సార్ దగ్గరికి కలుద్దామని. సీఎం అయిన తర్వాత కలవలేదు, ఇంకా అవకాశం రాలేదు. కొడంగల్ సతీష్ అంటే గుర్తుపడతాడు. ఎందుకంటే ఆయన చెర్లపల్లి జైలుకి పోయినప్పుడు 1 రోజులు కోర్టు ఆర్డర్ ఉండే, కొడంగల్ వదిలేసి ఎటు పోవద్దని. అప్పుడు అక్కడనే ఉన్నాడు, డైలీ వెళ్ళి అన్నే ఉంటుంటే అనమాట. అట్లా గుర్తుపడుతూనే మాట్లాడుతుండే. ఎక్కడైనా ఊర్లో పొడి తిరగాలంటే ఆయన వెంబడి పోయి తిరిగి వస్తుంటే. ఆ రకంగా అయితే 2 సార్లు ట్రై చేసినా కానీ అవకాశం దొరకలేదు, వేరే మీటింగ్ బిజీలు ఉన్నాడని ఇక కలవలేదు. గట్టి ప్రయత్నం చేస్తే కలుస్తుండే కానీ నేను ఇక సరే బిజీ ఉన్నాడు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి సీఎం, ఎప్పుడైనా కలవచ్చు, మా కాన్స్టిట్యున్సీ కదా అంటేనే అనుకున్నా. ఇక ఎప్పుడైనా కలుస్తారని కాన్ఫిడెంట్ నాకు. సో మరి ఏంటి ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ గా మీరు పోటీ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఏంటి, ఎలా ఉండబోతుంది, ఎలా ముందుకెళ్తున్నారు, అంటే ఎవరి సపోర్ట్ ఉంది, ఎలా అంటే ఇప్పుడు కాంగ్రెస్ తరపు నుంచే కదా మళ్ళీ మీరు? కాంగ్రెస్ తరపు నుండి. సో మరి అక్కడ నుంచి ఏమైనా మీకు సపోర్ట్ అనేది వచ్చిందా? ఉంది. ఇప్పుడు ఊర్లో పెద్దలందరూ అంటుండ్రు, ఇప్పుడు అప్పుడు ఓడిపోయినా ఇప్పుడు నీకు అవకాశం ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకుందాము, నువ్వు ఈసారి మళ్ళీ నిలబడని మా ఊరు పెద్దలు అంటున్నారు. నా వెంబడి ఉండేటోళ్ళు వాళ్ళు అందరూ ఇప్పుడు నాకు చెప్తా ఉన్నారనమాట. రా, అప్పుడు అంటే ఓడిపోయినావు, అప్పుడు ఏం లేదు, ఇప్పుడు మొత్తం మనదే ఉంది కాబట్టి నువ్వే నిలబడని చెప్తున్నారు. అప్పుడు ఓడిపోయినందుకు ఇప్పుడు అవకాశం ఇద్దామని ఆలోచన చేస్తారు అనమాట. సీఎం సార్ కూడా అప్పుడు అదే చెప్పింది, ఎవరైతే ఓడిపోయారో వాళ్ళకి అవకాశాలు ఇస్తా అని చెప్పింది. రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఓడిపోయారో అప్పుడు వాళ్ళకి అవకాశాలు ఇస్తా అని చెప్పి. సో నేను కూడా అదే అనుకుంటున్నా, 100% నాకే వస్తుంది అని అనుకుంటున్నా, ఒకవేళ రిజర్వేషన్ వస్తే. ఆ రకంగా ఆలోచన చేస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారు కాన్ఫిడెంట్ 100% నాకు ఇస్తాడు. కానీ ఇంకా దీనికి ముందు చాలా ప్రాసెస్ ఉంటది, కలవాలి ఇవన్నీ అనేటివి. అంటే రేవంత్ రెడ్డి గారు బిజీ ఉన్నా గానీ
ఆయన కింద ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఏమన్నా మీకు కాంటాక్ట్ అవ్వడం కానీ ఉంటారు ఇప్పుడు తిరుపతి రెడ్డి సార్ అన్నీ ఉంటాడు కదా, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న అక్కడనే ఉంటాడు. కాన్స్టిట్యూన్సీ మొత్తం ఆయన చూసుకుంటాడు అనమాట. ఇప్పుడు ఏమన్నా మాకు అందుబాటులో అర్ధరాత్రి అయినా ఆయన కలుస్తాడు, అందుబాటులో ఉంటాడు ప్రతిదీ ఆయన. ఎప్పటికీ కలుస్తూనే ఉంటాం అట్లా. ప్రతి వివాహ వేడుకలు గానీ ఫంక్షన్లు అన్నిటికి వస్తానే ఉంటాడు అట్లా. అప్పుడప్పుడు అన్ని ఉంటాయి, ఫోటోలు ఇటన్నీ ఉన్నాయి అన్నతో చూసాం, ఆ ఫోటోస్ కూడా చూస్తాం. సో మొత్తానికి అయితే మంచిగానే ఊర్లో కూడా సపోర్ట్ అయితే. మరి ఊర్లో సపోర్ట్ ఉంది, ఇక్కడ పార్టీ పరంగా సపోర్ట్ ఉంది, మరి ఇంట్లో మీ ఆవిడ సపోర్ట్ ఉందా ఫస్ట్? అది ఇంపార్టెంట్. వాళ్ళు ఒకసారి అవకాశం వచ్చింది పోయింది, మళ్ళీ అంత సేవ చేసినా కూడా నువ్వు గుర్తించలేరా. వాళ్ళు కొంచెం ఇంట్లో ఉంటాయి ఎట్లుంటది అంటే పెద్ద మనుషులకి, ఇక మా అమ్మ కూడా చాలా కోపం, ఊరికే లాస్ అవుతున్నాడు, ఊరికే తిరిగి ఎప్పుడు రేవంత్ అన్న అనుకుంటుంటాడు అది అని ఆమె తిడుతుంటది. ఇక ఇది అన్ని కాదు, ఫస్ట్ సంసారం ఏముంది అది చేసుకొని ఊరికే ఉండు, ఆటో నడిపిస్తూ అది ఇదని చెప్తుంటది. కానీ నాకేంటంటే నాకు అది కాదు, నా గురించి చెప్పుకోవాలి ఒకరు అని, అట్లా నేను చేయాలి ఊరినని, ఆదర్శ విలేజ్ గా ఉండాలి. ఏదైనా కొన్ని ఊర్లకు పోతే మంచిగా అనిపిస్తాయి. మా ఊరికి వచ్చి చూస్తే అస్సలు కొత్తగా పెళ్లి అయితే పిల్లని కూడా భయపడతారు మా ఊరు. నిజంగా చెప్తున్నా, అంత ఘోరంగా ఉండే మా ఊరు తెలుసా. ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి మా ఊరికి. కొడంగల్కి రేవంత్ రెడ్డి సీఎం అయిండు, తెలంగాణ రాష్ట్రానికి మా ఊరిని మంచిగా మంచిగా ఉంచుకొని కొడంగల్ కు మంచి అవకాశాలు ఇచ్చిండు. అందులో మా విలేజ్ కి పెద్ద రోడ్డు ఏర్పడింది ఇప్పుడు అట్లా. సో ఇంట్లో అయితే సపోర్ట్ లేదు, ఇంట్లో ఇప్పుడైతే లేదు, వద్దనే అంటారు అందరు. ఇక నా కాన్ఫిడెంట్ కాబట్టి ఇక అప్పుడు తర్వాత వాళ్ళు ఇక నీ ఇష్టం అని చెప్పేస్తారు. ఇక ఇంటర్వ్యూ చేశాక మీ ఆవిడ ఇంకా చెప్తాను సంగతి అనుకుంటాను. ఇంకా ఆ రకంగా అంటారు, నేను నిలబడదు ఇది ఒకసారి. అప్పుడంటే అవకాశాలు రాలేవు కదా, ఇప్పుడు ఒకసారి వెనక ఒకసారి అయినా వస్తుంది. అట్లా అంటే ఇట్లా రేవంత్ రెడ్డి ఓడిపోయి మళ్ళీ సీఎం అయిపోయిండు ఎవరైనా ఊహించిరా? అట్లా చెప్తుంటా నేను కొన్ని మోటివేషన్ పదాలు మా వాళ్ళు ఇట్లా ఇంకా అట్లా అంటే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది కదా, ఆ రకంగా చెప్తుంటారు అనమాట. చెప్తుంటే ఇక వాళ్ళు అంటుంటారు ఎంత ఇది చేసినా ఇప్పుడు పైసలతో కూడుకున్న పనులు ఇవన్నీ అంటే చెప్తారనమాట. అది ఏముంది, మనం సేవ చేస్తాం, పైసలతో నింపడే సేవ కావాలి వాళ్ళకు అని. నా సేవ ఎంతో ఇది నాకు మంచిగా అనిపిస్తుంది సేవ చేయాలని. అట్లా నేను అన్నదానాలు చేసిన ఊర్లో చాలా సార్లు ఇంచుమించు 400-500 మందికి చేసిన, పోయిన శివరాత్రి కూడా అట్లా. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం చూసుకున్నట్లయితే మీరు సర్పంచ్ గా పోటీ చెయ్యాలి అనుకుంటున్నారు, కానీ మీ ఇంట్లో వాళ్ళది కొంతవరకు అంటే మనం నార్మల్ గా నవ్వుకున్నా కానీ వాళ్ళు మీ మమ్మీ గానీ మీ వైఫ్ గానీ సపోర్ట్ చేయడానికి రెడీగా లేరు. లైక్ అంటే వాళ్ళు ఏదో ఫేస్ చేసి ఉంటారు బాగా, అంటే దాని వెనక ఏదో ఒక బాధ అనేది వాళ్ళకు ఉంది. ఎందుకంటే మీరు స్టార్టింగ్ లో కూడా నాకు చెప్పారు, మా ఇంట్లో వాళ్ళందరికీ రేవంత్ అన్న అంటే ఇష్టం అని చెప్పేసి. కానీ ఎందుకు వాళ్ళు మీరు పోటీ చేస్తా అంటే ఎందుకు స్టాప్ చేస్తున్నారు అనే దానికి అసలైన కారణం మాకు చెప్పండి. అసలు ఏం జరిగింది? నేను సర్పంచ్ కి ఓడిపోయిన టైంలో ఇల్లు లేదు మాకు ప్రెజెంట్లీ ఉండడానికి. మెయిన్ రీజన్ ఇల్లు లేదు కాబట్టి నువ్వు సర్పంచ్ కి అది ఇది అనుకుంటే నువ్వు ఇల్లు ఎప్పుడు కడతావు, పిల్లలు పెద్దగా అవుతారు, ఇల్లు కట్టుకొని మన సొంతం ఒక ఇంట్లో ఉండాలి కదా అని వాళ్ళ బాధ అనమాట. నేను నాకేందంటే అవన్నీ కాదు అని, నేను తర్వాత ఇల్లు అయ్యేటప్పుడు అవుతుంది అన్నీ అవుతుంటాయి అంటే నేను అనుకుంటున్నా. ఆ రకంగా ఆలోచన చేస్తే అయితే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇల్లు కట్టిన తర్వాత అవన్నీ ఆలోచించు, సర్పంచ్ అన్ని కాదు అని వాళ్ళు అనమాట. అంటే రీజన్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, అవన్నీ పెద్ద పెద్ద పనులు ఎందుకు మనకు, ఆ రకంగా మాట్లాడతారు. అందులోనూ మీరు ఫస్ట్ ఆల్రెడీ ఓడిపోయినందుకు ఆ ఎఫెక్ట్ కూడా కొంచెం పడింది, లేకపోతే ఇల్లు అయిపోతుండే అప్పుడే. నేను సర్పంచ్ ఒకవేళ పోటీ చేయకుండా ఉండి చేసినట్టే ఇల్లు కంప్లీట్ అయ్యేది. కాకపోతే నేను నాకు సర్పంచ్ కావాలని ఒకటి ఊరికి సేవ చేయాలి మెయిన్, ఆ రకంగా అనుకున్నా. సో సర్పంచ్ అయ్యాక ఇల్లు కట్టొచ్చులే అని చెప్పేసి మీరు అనుకున్నాం. తర్వాత ఇప్పుడు సీఎం అయిండు, ఇప్పుడు ఇందిరమ్మ దాంట్లో ఉంటది, ఇందిరమ్మ ఇల్లు రేవంత్ రెడ్డి దగ్గరికి అడిగి ఇందిరమ్మ ఇల్లు దాంట్లో పెట్టించుకుందామని ఆలోచిస్తున్నాను. సో మీరు మాత్రం నిజంగా ఎంత గ్రేట్ అంటే ఇంట్లో సపోర్ట్ లేకపోయినా గానీ, ఆల్రెడీ ఒకసారి పోటీ చేసి ఓడిపోయినా గానీ మళ్ళీ ఎంత స్ట్రాంగ్ గా ఎంత పాజిటివ్ గా ఉండడం అనేది అసలు చాలా గట్టి. ఎవరు ఉండలేరు అలా, ఎందుకంటే ఒక్కసారి అప్సెట్ అయిపోతారు ఇంకా ఇది అవ్వదులే అని చెప్పేసి. అండ్ ఇంట్లో సిచ్యువేషన్ చూసి కూడా ఎవరు ముందుకు రారు. ఇంకా మా వాళ్ళు కూడా కొందరు అంటారు నీకు నిజంగా డేర్నెస్ ఎక్కువ ఉందని. అంటే భయపడం నాకు ఎందుకంటే మేడం, నాకు ప్రతిదీ ఒక క్వశ్చన్ చేస్తుంటా.
ప్రతి అధికారిని కానీ ప్రతి ఎవరినైనా కానీ క్వశ్చన్ చేస్తుంటా అనమాట. ఓహో. నా వీడియోలు అప్పుడప్పుడు నేను లైవ్లు ఇస్తుంటా డైరెక్ట్. కేటీఆర్ కానీ కేసీఆర్ ప్రతిపక్షంలో, అప్పుడు మా రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు సీఎం అయిపోయాడు. ఇప్పుడు నేను కొన్ని అప్పుడప్పుడు వీడియోలు ఇస్తుంటా. ఎవరైతే రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారో, ఎవరైతే కామెంట్ చేస్తుంటారో అట్లా వాళ్ళకి నేను వెంబడే కొట్టిన కామెంట్ చేస్తాను అనమాట. సరే, అయితే ఒకటి, ఇప్పుడు ప్రజెంట్ హైడ్రా కూల్చివేతలు చాలా జరిగినాయి కదా, దానికి ఆపోజిట్ పార్టీయే కాదు జనాలు కూడా చాలా ఆపోజిట్ అయ్యారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు పాపం వాళ్ళు ఏదో ఇల్లులు కట్టుకొని ఉన్నారు, కానీ ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయకుండా అట్లా ఇల్లులు కూల్చేసి వాళ్ళని ఎక్కడ ఉండమంటారు సడన్లీ అని చెప్పేసి చాలా మంది ఎంతో ఏడిచారు. సో మరి ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి గారిని వెనకేసుకొస్తారా లేదంటే తప్పు అని చెప్తారా? తప్పు అనేది కాకుండా వాళ్ళకు వేరే, నేను కూడా అదే అనుకో, వాళ్ళకు వేరే ఏదైనా ఫస్ట్ వాళ్ళకు ఒక గృహం, ఇప్పుడు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, దాంట్లో వాళ్ళని ఫస్ట్ షిఫ్ట్ చేసిన తర్వాత ఇది హైడ్రా తీసుకొచ్చి వాళ్ళని ఒక స్థాయికి ఇచ్చి వాళ్ళ తాళాలు, ఇంటి తాళాలు వాళ్ళకి ఇచ్చేసి ఇవి తీసేస్తే బాగుండే అని అనుకున్నా నేను కూడా. కొంచెం నాకు కూడా కొంచెం బాధ అనిపించింది దాంట్లో. కాకపోతే హైడ్రా ఏదైతే కన్వెన్షన్ కూల్పేసిందో ఎన్ కన్వెన్షన్ అలాంటిది కూల్పింది కాబట్టి అది మంచి పని చేసింది అది. ఎందుకంటే ఒక సెంటర్ లో హైదరాబాద్ లో పెద్ద కన్వెన్షన్, అక్కడ చెరువు ఉంది చూసిరు మీరు కూడా. ఇప్పుడు హైదరాబాద్ ఖాళీ ఒక 15 నిమిషాల వర్షం పడితేనే రోడ్లు నిండిపోతాయి, ఆ నీళ్ళని ఎటుపోతాయి, ఇక అన్ని నాళాలు మొత్తం కబ్జా అయిపోతాయి, చెరువులు మూసుకోపోతే. అది కూడా హైడ్రా అనేది ఆయన సొంతం ఆయన చేసుకోలేదు కదా, ఆయన కోసం కాదు కదా, అది జనాని కోసమే. ఏదైనా జరిగే సిటీ కొంచెం మంచి డెవలప్మెంట్ ఉండాలని హైడ్రా తీసుకొచ్చిండు. కావాలని ఇప్పుడు ప్రజల మీద ఆయనకు కోపం లేదు, ప్రజల వాళ్ళకేం పెద్ద ఇది పగలేదు. కాకపోతే వాళ్ళని కొందరిని షిఫ్ట్ చేసిండు, ఏదో కొందరు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం చేసారు. సో మొత్తానికి అయితే తప్పలేదు అంటావు? తప్పలేదు అనలే. కొన్ని అయితే కొన్ని వీడియోలు చూసా, వాళ్ళు పడి భూమి మీద పడి ఏడుస్తున్నారు, కొందరు కాళ్ళు మొక్కుతున్నాం ఇక అది ఇదని చాలా తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా వాళ్ళు అంటే వాళ్ళ పెయిన్ తట్టుకోలేక అట్లా అని నేను కూడా అంటే అరే ఫస్ట్ వాళ్ళకు ఎక్కడైనా ఒక డబుల్ బెడ్రూమ్ లో కానీ ఏదైనా ఒకటి ఇచ్చేసి కూల్పేస్తే బాగుండేనేమో అనుకున్నా. ఇక ఆ దాంట్లో కొంచెం తప్పు అనిపించింది నాకు అట్లా. సో ఇప్పుడు ఓవరాల్ గా అయితే సర్పంచ్ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి మేము కూడా మీకు మంచిగా ఆల్ ద బెస్ట్ చెప్తాము, సపోర్ట్ చేస్తాము. కాకపోతే మీరు ప్రస్తుతానికి ఊర్లో లేము, ఇక్కడే ఉంటున్నాం అన్నారు కదా, కానీ ఊరు సపోర్ట్ అయితే ఉంది అని చెప్పేసి మీరు అన్నారు. కానీ మళ్ళీ మీరేమైనా అప్సెట్ అవ్వాల్సి వచ్చిందే అనుకుందాము, అవ్వదు, మళ్ళీ పోరాడతారా? 100% మేడం. ఎందుకంటే నాకు ఏదో అది ఇప్పుడు సర్పంచ్ అవ్వడమే కాకుండా నేను సేవ చేయడం మాత్రం మర్చిపోను. ఆ ఊరికి ఏదో రకంగా ఇప్పుడు సర్పంచ్ కాకపోయినా రేవంత్ రెడ్డి సీఎం 100% చేస్తాను. సో మరి గతంలో వేరే ఎవరైతే ఉన్నారో సర్పంచ్ పొజిషన్ లో, సో ఏమైనా డెవలప్మెంట్ అయినాయా? ఏం కాలేవు, నేను అదే చెప్తున్నా కదా సార్. ఏం అవ్వలేదు అంటే ఒక ఇంచుమించు ఒక 70-80 లక్షల వరకు వచ్చిందేమో 5 సంవత్సరాలు అంతే. కొన్ని సీసీ రోడ్లు వేసారు, మట్టి ఖాళీ ఉన్న దాని మీద మట్టి వేయించారు, మొరం అయిపోయి అంతే తప్ప దాన్ని ఏం చేయలేదు ఇప్పటిదాకా ఊరికి. సరే, మీరు సర్పంచ్ అయితే మీ ఊరికి ఏం చేస్తారు? మేము సర్పంచ్ ఒక ఆదర్శ విలేజ్ గా తీసుకొద్దామని నేను అనుకుంటున్నాను. మొత్తం గ్రీనరీ, చెట్లు పెంచేసి. మా ఊర్లో రోడ్డు పక్క ఇప్పటిదాకా చెట్లు లేవు అసలు ఊర్లోకి పోతే. అసలు ఇంత మంచి గ్రీనరీ ఉండాలి చూస్తుంటే, గ్రీనరీ లేదు, ఏం లేదు, మొత్తం ఉన్న మోరీలు అట్లనే. ఊర్లో చూస్తుంటే మోరీల దగ్గర ఆడపిల్లలు కొట్లాడుకుంటారు పొద్దున్న లేస్తే, మా మోర్లు మీ దాంట్లోకి నీళ్ళు వస్తున్నాయి, మా నీళ్ళు మీ దాంట్లోకి వస్తాయని ఆడపిల్ల అట్లా కొట్లాడుకుంటారు తెలుసా. ఊర్లో పల్లెలు ఎట్లుంటాయంటే ఒకరి మోరు దాంట్లోకి నీళ్లు పోతుంటాయి, అట్లా కొట్లాడు అంటే ఆ మోర్లు కూడా లేవు ఇంకా. ఆ రకంగా చాలా ఘోరంగా ఉంటది అసలు ఊరు నడవడానికి. మొత్తం ఊర్లో అయితే బురద, వర్షం పడితే మట్టి. బయటికి వెళ్ళడానికే ఇప్పుడు బయట ఎక్కడైనా పోవాలన్నా కూడా బయటికి వెళ్ళిపోతారు, కాలకృత్యాలు తీసుకోవాలన్నా ఉదయం బయటికి వెళ్ళిపోతారు మా ఊర్లో. ఇప్పటికి ఇంటికి బాత్రూములు లేవు అసలు, ఇప్పటికీ లేవు. బయటికి వెళ్తారు లేడీస్, వాళ్ళని చూస్తే నిజంగా చాలా బాధ వేస్తుంది అసలు. స్టాండప్ సిట్ డౌన్ అన్నట్లు అవుతుంది. వాళ్ళు రోడ్ల మీద పోతుంటారు, మగ పిల్లలు వస్తుంటారు పోతుంటారు, నిలబడతారు కూర్చుంటారు, అంత చాలా ఆ బాధ చూస్తుంటే తట్టుకోలేము అసలు ఊరిని. ఎందుకు ఇంత బాధ, ఇంకెప్పుడు ఇది అవుతుంది అని. నాకు వాళ్ళ మెయిన్ ఆడపిల్లల బాధ తట్టుకోవడం లేదు, ఎందుకంటే వాళ్ళు అంత ఘోరంగా అసలు. ప్రతి విలేజ్ మనం చూసుకున్నట్లయితే చాలా డెవలప్మెంట్ అయింది, ఎందుకంటే కనీసం వాష్రూమ్స్ కూడా లేవు అంటున్నారు కదా. ఇదైతే నిజంగా బాధాకరమైన విషయం. అండ్ అందులోనూ కొడంగల్ అంటే ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉండే విలేజ్ అది.
ఇప్పుడు ఇప్పుడు సీఎం అయింది కాబట్టి ఇప్పుడు సీఎం అయినా గానీ ఇంతకు ముందు అయినా గానీ ఆ స్థాయి అనేది కొంచెం ఉంటది. కానీ ఎందుకు డెవలప్మెంట్ కొంచెమైనా చేయలేకపోయారు? రేవంత్ రెడ్డి గారు అప్పుడైనా కూడా కొడంగల్కి చేసిన డెవలప్మెంట్ రేవంత్ రెడ్డి గారిదే ఉన్నది. మొత్తం ప్రతి ఊరికి రోడ్లు, అక్కడ పెద్ద పెద్ద రోడ్లు వేయించిన అన్ని రేవంత్ రెడ్డి వేయించినారు. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి పెద్ద రోడ్లు వేయించింది లేదు, డెవలప్మెంట్ చేసి వాళ్ళు వచ్చింది ఏం చేశారు? ఖాళీ శ్మశాన వాటికలు ఊర్లలో ఏదో అడవిలో పోయి కట్టిరు శ్మశాన వాటికలు, ఇక క్రీడా ప్రాంగణాలు అవి కట్టిరు. చెత్తలు, మన తడి చెత్త, పొడి చెత్త ఇవి చేయాలని. కానీ అసలు ఉపయోగం పడే కార్యక్రమాలు ఏం చేయలేదు వాళ్ళు. అవి శ్మశాన వాటికలు అవన్నీ ఎక్కడో తీసుకొని పోయి కట్టుకున్నారు. అటు వల్ల లాభం ఏమింది ఆడ అసలు? ఏదైనా ఊరికి అవకాశం ఏదైనా వస్తుంది అనుకుంటే ఇట్లా మోర్లు చేస్తే మోర్లు నీట్గా ఉంటాయి. దోమలకు ఎంతో మంది చచ్చిపోతుంటారు రోగాలు వచ్చి. ఆ బాత్రూమ్లు అవి కట్టిస్తే ఇంటింటికి ఇలాంటి ప్రోగ్రాలు చేయాలి. ఆడపిల్లల్ని చూస్తే చాలా ఘోరంగా మా ఊర్లో. ఒక్కరోజు కావాలంటే పోయి ఇట్లా చూస్తే ఎవరైనా కానీ పొద్దున పోయి చూడాలి. ఇంత కాదు అసలు, ఆడపిల్లలను చూస్తుంటే చాలా ఘోరంగా అనిపిస్తుంది. బాత్రూమ్లు లేవు ఇప్పటిదాకా, బయటికి వెళ్తారు అట్లా మా ఊరు. మరి అంటే ఇక్కడ మనం ఒకటి చూసుకున్నట్లయితే ప్రీవియస్ లో నెగిటివిటీ అనేది చాలా ఉంది రేవంత్ రెడ్డి గారి పైన. దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడ్డదా అంటే డెవలప్మెంట్ విషయంలో? నేనే అనుకుంటున్నా అట్లా రేవంత్ రెడ్డి మీద కక్ష కట్టే మా కొడంగల్కి డెవలప్మెంట్ చేయలేరు అని అనుకుంటున్నా. కానీ ఆయన అంత గట్టి లీడర్ కాబట్టి, ఆయనకున్న యొక్క లీడర్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి టీడీపీలో ఉన్న అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండే, ఆయన ఎప్పుడు అధికార పార్టీలో లేడు. ఇప్పుడు ఆయన సీఎం అయిండు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు సీఎం అయిపోయిండు. ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రతి పనులు జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మా ఊరు డెవలప్మెంట్ అవుతుంది 100% అని నేను హోప్ మీద ఉన్నా. పక్కా అవుతుంది. సో మీరు కూడా సర్పంచ్ అయితే మాత్రం మీ ఊరికి ఏవేవైతే లేవో అవన్నీ మీరైతే చేస్తాను అని చెప్పేసి అంటున్నారు? అవును, చేస్తాము. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మా కొడంగల్ డెవలప్మెంట్ ఉన్నది. అంతకుముందు పెద్ద ఏం లేదు. కేసీఆర్ 10 ఏళ్ళు చేసినా కొడంగల్కి చేసింది ఏం లేదు ఎక్కువ. ఏదో కొన్ని ఊర్లకు చేసింది అంతే తప్ప మార్మూల విలేజ్లు ఎక్కడైతున్నా అయితే పెద్ద పట్టించుకోలేదు. మా ఊరిని దత్తా తీసుకుంటున్నాడు ఎవరు? నరేందర్ రెడ్డి గెలిచి, రేవంత్ రెడ్డి మీద ఎవరైతే గెలిచిరో అప్పుడు ఆయన మళ్ళీ కొడంగల్ని దత్తా తీసుకుంటున్నాడు కేటీఆర్. అప్పుడు దత్తా తీసుకుంటున్న దాన్ని ఎక్కడో ఇడిచిపోయి ఒక్కరోజు మాత్రమే వచ్చిండు. ఏ రోజు ఎలక్షన్ ముందల వచ్చి దత్తా తీసుకుంటా అని చెప్పిండు, వెళ్ళిపోయిండు. మళ్ళీ తిరిగి చూడలేదు. ఆ రకం మళ్ళీ 5 సంవత్సరాలకే వచ్చింది. అట్లా వాళ్ళ పాలన. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అట్లా కాదు, ప్రతి ఊరు తిరుగుతున్నాడు, ప్రతి పల్లె తిరుగుతున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలుస్తున్నాడు. ఒక సాధారణమైన వ్యక్తి ఇప్పుడు సీఎం అయినా కూడా ఆయనకు సీఎం అనే పోస్టులు ఉన్నానా లేదా అన్నట్టు ఉన్నాడు. ఇప్పుడు అంత సింపుల్ గా ఉండి ప్రతి ఒక్కరిని కలుస్తున్నాడు. ప్రతి ఎమ్మెల్యేని కలుస్తున్నాడు. చూస్తారు మీరు ఆయన ఎంత. అప్పుడు కేసీఆర్ ఎవరైనా కలిసినోడా? ఎమ్మెల్యేని కలవలేదు, కలిసినోడు కాదు ఎవరిని అసలు. ఎంతో మంది ఈటల రాజేంద్ర వెళ్ళిపోయినా కూడా చెప్పిండు ఎంతోసేపు వెయిట్ చేసిన అని. గద్దర్ని కూడా 3-4 గంటలు వెయిట్ చేయించిండు. అట్లా చాలా ఉన్నాయి ఇంకా. కానీ ఇప్పుడు అట్లా కాదు. మరి రేవంత్ రెడ్డి గారు ఎవరు పోయినా ఎమ్మెల్యేకు అపాయింట్మెంట్ ఉంటుంది, పనులు అడిగినా సొంతంగా చేసుకుంటున్నారు. ఎంత కావాలంటే అంత అభివృద్ధి ఇచ్చేస్తున్నాడు, చేసుకోమని. ఆయనకు అభివృద్ధి చేసేటోళ్ళు ఆయనకు కావాల్సింది వాళ్ళు. సొంత పనులు కాకుండా ఏదైనా కానీ కాన్స్టిట్యున్సీ కానీ విలేజ్ అభివృద్ధి చేస్తామంటే ఎన్నైనా నిధులు వెనకే రెడీ ఉన్నాడు. అదే చెప్తున్నాడు అనమాట కొడంగల్. ప్రతి తెలంగాణకు అంత, మన ఓన్లీ తెలంగాణ మొత్తానికి, మా కొడంగల్ కాదు తెలంగాణ మొత్తానికి డెవలప్మెంట్ ఉండాలి అట్లా. సో మొత్తానికి అయితే మీరైతే సర్పంచ్ కావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక ఆటో డ్రైవర్ గా ఉన్న మీరు సర్పంచ్ వరకు వెళ్ళారు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అండ్ అందులోనూ ఓడిపోయి మళ్ళీ మీరు సర్పంచ్ గా మీరు పోటీ చేయాలనుకుంటున్నారు. దానికి మేమైతే అప్రిషియేట్ చేస్తున్నాము. ఎందుకంటే ఎవరు బేసిక్ గా నిలబడలేరు. ఎందుకంటే అంత వెళ్ళి ఇంట్లో సపోర్ట్ లేకుండా అంత చేసుకొని ఇంత అయ్యాక మళ్ళీ నిలబడాలంటే నిలబడడం కష్టం. బట్ మీరు నిలబడ్డారంటే గ్రేట్ థింగ్ అసలు. సో మీరు ఈ విషయంలో మాత్రం మీకు అనిపించింది మీరు చెయ్యండి. ఎందుకంటే మీలాంటి మంచి వాళ్ళు ఉన్నప్పుడు సర్పంచ్ గా జనాలకి ఆటోమేటిక్ గా హెల్ప్ అనేది ఉంటుంది. సో ఒక్కరు నిలబడి ఇట్లా ధైర్యంగా ఉండే వాళ్ళకే నిలబడడం బెటర్. అందుకే నేనేమంటే సొంతంగా ఇప్పుడు ఏదైతే ఇది కాకుండా నా సొంతంగా నేను సోషల్ మీడియా ద్వారా ఇది చేయాలని సొంతంగా ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నా. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నా. ఒక అగ్రికల్చర్ గురించి చెప్తుంటా, దాంట్లో వ్యవసాయం గురించి చెప్తుంటా. ఇప్పుడు నెక్స్ట్ అదే దాన్ని ఒక పొలిటికల్ గా కూడా చేద్దామని అనుకుంటున్నా. పొలిటికల్ గా చేసి చేసి ప్రతిదీ ఏదైతే సమస్య ఉందో దాన్ని వివరిద్దామని ఆ రకంగా చేద్దామని అనుకుంటున్నాను అనమాట. మా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి
సతీష్ కొడంగల్ యూట్యూబ్ ఛానల్ అని వస్తుంది. ఓహో, సతీష్ కొడంగల్ యూట్యూబ్ ఛానల్. సతీష్ కొడంగల్ యూట్యూబ్ ఛానల్ మీకు కింద ఇస్తాను డిస్క్రిప్షన్ లో. సతీష్ కొడంగల్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి అందరు ఫాలో కండి. సో అన్న ఏమిరా అంటే దానికి ఏదైతే అన్న యూట్యూబ్ ఛానల్ ఉందో అందులో వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందులో పెడతాడు. అలాగే వాళ్ళ కొడంగల్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది ఇస్తారు కదా మా ఆడియన్స్ కి. సో కొడంగల్ లో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పైన అన్యాయం పైన ప్రతిదీ. సో అన్ని ఎవ్రీథింగ్ అయితే కొడంగల్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే అన్న అతను యూట్యూబ్ ఛానల్ లో ఇస్తాడు. సో తెలంగాణ అప్డేట్స్ ఇస్తారు. అండ్ పొలిటికల్ ఇంటర్వ్యూస్ కూడా మీకు అందులో చూడొచ్చు మీరు. సో మీకు ఏ పొలిటీషియన్ ఇంటర్వ్యూ కావాలో అక్కడ అన్న ఛానల్ లో కామెంట్ చేస్తే వాళ్ళని కూడా అన్న తీసుకొచ్చి ఇంటర్వ్యూ అయితే చేస్తారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సతీష్ కొడంగల్ యూట్యూబ్ ఛానల్. అండ్ మీరు కూడా చెప్పండి అన్న ఆడియన్స్ కి. JR7 మీడియా అందరికీ సబ్స్క్రైబర్లకు నమస్కారము. నాది వచ్చేసి సతీష్ కొడంగల్ యూట్యూబ్ ఛానల్. మీ JR7 మీడియాని ఎలా అయితే తీసుకెళ్లారో నా ఛానల్ కూడా అట్లా తీసుకెళ్తారని నేను మీ అందరికీ నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.